నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన నాగుల్లో రాహుల్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. వచ్చేసి అన్న వాళ్ళు సెట్ నెంబర్ 1. ఓకేనా, ఈ సెట్ నెంబర్ 1లో ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే లొకేషన్ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను చాలా క్లియర్గా. ఓకేనా, కానీ నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, చూడండి. చూస్తేనే మీకు ప్రతి ఒక్క మోడల్ విగ్రహాలు అనేది మీకు చూడగలుగుతారు. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన రాహుల్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మన నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరనే ఉంటుంది. చూసింది కదా, ఇది వాళ్ళ అన్న వాళ్ళది షెడ్ నెంబర్ 1 అండ్ షెడ్ నెంబర్ 2 కూడా పాయింట్ ఆపోజిట్ లోనే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అది కూడా చూపిస్తాను మీకు. నా వీడియోని కొంచెం స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి. నా వీడియోని కొంచెం లెంత్ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కలరింగ్ వర్క్ కూడా కావడం జరిగింది. అలాగే ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. ఫస్ట్ గా ఒక్కొక్క గణేశం చూసుకున్నట్లయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. సింహాసనానికి ఫ్రంట్ సైడ్ న శంఖం చూసింది కదా ఉండడం జరిగింది. అండ్ మూషిక చూసుకున్నట్లయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉన్నది. చూసింది కదా, చాలా బాగున్నాయి. కలరింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా మంచిగా ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్లయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, చూసింది కదా, ఓన్లీ గోల్డ్ వర్క్ ఒకటే కంప్లీట్ కాలేదు. సిట్టింగ్ పొజిషన్ లో బొజ్జ గణపయ్య నిండుగా బొజ్జ అయితే ఉండడం జరిగింది. చూడండి, ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి, నిండుగా అయితే రావడం జరిగింది. బ్యాక్ సైడ్ న 2 చేతులలో చూసుకున్నట్టయితే శంఖాలు అయితే ఉన్నాయి. చూడండి, పంచ చూసుకున్నట్టయితే ఇది గోల్డ్ కలర్ లో రావడం జరిగింది. అండ్ కండువ కూడా గోల్డ్ కలర్ లో. చూడండి, సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది డిఫరెన్స్ లో ఉండడం జరిగింది. చూడండి, మీకు కొన్ని విగ్రహాలలో చూపిస్తాను. ఇక్కడ పంచ చూడండి, సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే స్కై బ్లూ పంచ, కనువ ఎల్లో కలర్ లో రావడం జరిగింది. చూడండి, ఐ పెయింటింగ్ ఎంత నీట్ గా చాలా బాగుంది కదా, బొజ్జగరం పయ్య. అండ్ అలానే మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా చూడండి, ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహాలు చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, ఫస్ట్ గా హైట్ వచ్చేసి గణేశుని 12 to 13 feet అయితే ఉండడం జరుగుతుంది. మన హల్వాయ్ దగూర్ సెట్ అయితే ఉండడం జరిగింది. మన పూణేలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. చూసింది కదా, సిట్టింగ్ పొజిషన్ లో బొజ్జ గణపతి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటంటే స్పేస్ అనేది లేదు, చాలా దగ్గర విగ్రహాలు ఉన్నాయి. దానికోసమే మీకు కొంచెం ఫాస్ట్ గా అయితే చూపిస్తున్నాను. అండ్ పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లాక్ షేడింగ్స్ తో రావడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చూడండి, బొజ్జ గణపయ్యకు ఎంత బాగున్నాయో. అండ్ డిజైనింగ్ వర్క్ కానివ్వండి. అండ్ చెవులలో చూసుకున్నట్టయితే నిమలీలు చూసింది కదా, ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా. అండ్ మూసుగా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ న ఈ లైన్ లో డిఫరెంట్ బాడీ కలర్స్ తోని అండ్ గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, 2 చేతులలో కూడా తామర పూలు చూసింది కదా ఈ లైన్ లో. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను నేను. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 13 to 14 feet అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, మహాదేవుని కాన్సెప్ట్ లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, అండ్ మన స్నేక్ ది బాడీ ఉంటాయి కదా, ఆ బాడీ పైన గణేశుడు సిట్టింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. అలానే గణేశునికి రైట్ సైడ్ న నందీశ్వరుడు చూసింది కదా. అండ్ పులి చర్మం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. ఒక చేతిలో డమ్రుకం, మేబీ ఒక చేతిలో త్రిశూలం వస్తుంది అనుకుంటున్నా. చూడండి, ఐ పెయింటింగ్ వేసినాక మాత్రం గణేష్ అయితే ఇంత బాగుందో. గణేశునికి బ్యాక్ సైడ్ న శ్వేష్నాగ్ చూసింది కదా, మెడలో కూడా శ్వేష్నాగ్, మెడలో రుద్రాక్షమాలలో. అండ్ మూషికు చూసుకున్నట్లయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది డిఫరెన్స్లలో ఉండడం జరిగింది. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం.
ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్ చాలా నీట్ గా అయితే రావడం జరిగింది. చూడండి డిజైనింగ్ వర్క్ అయినా ఎంత బాగుందో, డిజైనింగ్ వర్క్ కూడా, కుందన్ వర్క్ కూడా ఎంత బాగుందో చూసింది కదా. కుందన్ వర్క్ కూడా చాలా బాగుంది కదా. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. ఐస్లలో కూడా పెయింటింగ్, ఐ పెయింటింగ్ కానివ్వండి, కుందన్ వర్క్ కానీ చాలా బాగుంది. కమర్ పట్ట కూడా రావడం జరిగింది గణేశునికి. మహారాజా స్టైల్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. అలానే గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఆశీర్వాదం చేయి చూడండి. అలానే పిల్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్న అండ్ గద కూడా లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఎంత బాగుందో. అండ్ న్యాచురల్ గా పంచ కూడా రావడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది మన రాముని కాన్సెప్ట్ లో. చూసింది కదా మెడలో రుద్రాక్ష మాలలు అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ కమర్ పట్ట వచ్చేసి బ్లూ కలర్ లో, పంచ వచ్చేసి పింక్ కలర్ లో ఉండడం జరిగింది చూడండి. ముసుగు గణేశునికి లెఫ్ట్ సైడ్ నా చూసింది కదా. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది చూడండి, కానీ కలరింగ్ అనేది డిఫరెన్స్. కుందన్ వర్క్ కూడా చూసింది కదా, చెప్పడం మర్చిపోయినా. కుందన్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. చేతులకి ఇట్లా కుందన్ వర్క్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 16 to 17 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మన లాల్ బాద్షా రాజా కాన్సెప్ట్ లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్ గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మంచి డిజైనింగ్ వర్క్ చూసింది కదా. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ లో గణేశుడు కూర్చోడం జరిగింది. సింహాసనానికి ఫ్రంట్ సైడ్ లో చూసుకున్నట్టయితే గుడ్ల గువ్వలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే సింహాసనం పైన పిల్లోస్. పంచ చూసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్ లో అండ్ వైట్ కలర్ షేడింగ్స్ తోని. కండువా చూసుకున్నట్టయితే స్కై బ్లూ డార్క్ గ్రీన్ షేడింగ్స్ తో అయితే రావడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా బాగున్నది. అండ్ ఇలా ఆభరణాలు కూడా చాలా నీట్ గా. మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ చూసింది కదా. బొజ్జ గణపయ్య ఇంత బ్రహ్మాండంగా అయితే కూర్చొని అయితే ఉండడం జరిగిందో చూసింది. ఆభరణాలు కూడా చాలా నిండుగా రావడం జరిగింది. అండ్ బ్లూ కలర్ కండువా బ్లాక్ షేడింగ్స్ తోని. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ లైట్ గా ఆరెంజ్ కలర్ కూడా ఉంది. దాంట్లో షేడింగ్స్ చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ లో. అండ్ మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఐ పెయింటింగ్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందో, చాలా బాగుంది ఐ పెయింటింగ్ కూడా. ఇంకా కిరీటంకి గోల్డ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. చూసుకోవచ్చు సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది చూడండి. అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 11 to 12 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. భారీ బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇక్కడ కండువా చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్ తోని. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే తొండం పైన చూడండి మన జ్యోతిలింగాలు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా జ్యోతిలింగాలు ఉండడం జరిగింది చూడండి. అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా రావడం జరిగింది. తొండం కూడా మంచిగా ఇట్లా రౌండ్గా ఇట్లా తిరిగేది ఉన్నది. ఆశీర్వాదం చేయి అండ్ లడ్డూ చేయి. ఒక చేతిలో శంఖాలు, ఒక చేతిలో చక్రం. చూసింది కదా ఐ పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది కదా. బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం. అండ్ సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్. అండ్ ఇంకో మోడల్ కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా మహారాజా స్టైల్లో అయితే గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ గోల్డ్ వర్క్ మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో త్రిశూలం. చూసింది కదా. అండ్ కండువా వచ్చేసి నాకు తెలిసి అయితే న్యాచురల్ కండువా వస్తుంది అనుకుంటున్నా. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ తోని పంచ. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన పిల్లో బ్లూ కలర్ లో. అండ్ నెమలీలు చూడండి సైడ్న గణేశునికి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న నెమలీలు. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది చూడండి. చూసింది కదా. పైన చూసుకున్నట్టయితే ఓం సూర్యప్రభ అయితే ఉండడం శుభ్ ఉండడం. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహాలు ఉన్నాయి. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు నా రాముని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది చూడండి.
ఫస్ట్గా హైట్ వచ్చేసి 13 to 14 ఫీట్స్ ఉండడం జరిగింది. చూసింది కదా, సిట్టింగ్ పొజిషన్లో చూడండి 1 2 3 4 3 స్టెప్స్ పైన అయితే గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. పంచా చూసినట్టయితే ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్, కండువా చూడండి ఎంత బాగుందో, నేచురల్ కండువా కనిపిస్తుంది నాకైతే, చాలా బాగుంది. అండ్ పిల్లో చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ మేబీ నాకు తెలిసి ఇవి చూడండి ఏంటి ఒక కామెంట్ అయితే మీరు కామెంట్ చేయండి. చూడండి బాణాలు కూడా బాగున్నాయి కదా, చాలా బాగుంది. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే ఏంటంటే కలరింగ్ అనేది కొంచెం చేంజెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం టోటల్ అయితే మాత్రం చూపించడం జరిగింది. అండ్ అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా చాలా కొత్త చూసిన అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆలంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే స్టెప్ నెంబర్ 1 చూపించా, స్టెప్ నెంబర్ 2 కూడా చూపిస్తాను. ఓకేనా.